హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జరిగిన నామినేషన్లో డిమాను కళ్యాణ్ మెడపట్టుకునే అన్న విషయం ఏదైతే ఉందో దాంట్లో తప్పు ఎవరిది అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాము. చాలామంది ఏమంటున్నారంటే అసలు అక్కడ డిమాను ఇమాన్యుయల్ నామినేషన్లు ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు మధ్యలో కళ్యాణ్ వెళ్ళి అక్కడ అంత సీన్ క్రియేట్ అయింది, అసలు వెళ్లకుండా ఉండాలి కదా అన్నారు. అసలు అలా ముందు ఆ రూల్ బ్రేక్ చేసింది ఎవరు? రీతు. ఫస్ట్ కళ్యాణ్ డిమాండ్ని నామినేట్ చేశాడు. అక్కడ కళ్యాణ్ డిమాండ్ మాట్లాడుకునేటప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకోవాలి కదా, మధ్యలో వచ్చింది ఎవరు? రీతు. ఆ పాయింట్ మటుకు ఫస్ట్ ఎవరో చెప్పరు, అదేంటో నాకు అర్థం కాదు. సరే, అసలు వీళ్ళ ముగ్గురికి అసలు ఎక్కడ ఏంటి అసలు అనేది మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుందాము. నేను మొన్న నా షార్ట్ వీడియోలో నా షార్ట్ వీడియోలో మొన్నే చెప్పాను, వీళ్ళ ముగ్గురులో వీళ్ళిద్దరూ కలిసి కళ్యాణ్ మీద గొడవలాగా వస్తారు అని చెప్పి నేను ఫస్ట్లోనే చెప్పా. అసలు కళ్యాణ్ రీతు మీద అంత ఇదిగా వెళ్ళడానికి కారణం ఏమీ లేదా? వీళ్ళ ముగ్గురులో ఎవరిది ఎంత ఎక్కువ తప్పు అనేది మనం ఇప్పుడు చెప్పుకుంటాము. దాన్ని మెయిన్ సిచ్యువేషన్ల కింద మాట్లాడుకుందాము. చాలా ఉన్నాయి చెప్పుకోవాల్సి వస్తే. సింపుల్గా 3 సిచ్యువేషన్లు చొప్పున మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ సిచ్యువేషన్ వచ్చేసరికి రాము కెప్టెన్ అయిన టాస్క్లో ఫస్ట్ కళ్యాణ్ని వీళ్ళిద్దరూ కలిసి తీసేశారు. అక్కడే మనకి బాగా గుర్తుంటే చెయ్యితి అన్నట్టు అంటాడు, అప్పుడు బాగా హైలైట్ అయింది ఆ డైలాగు. అక్కడ అసలు ఏం జరిగిందంటే ఫస్ట్ రీతు వచ్చి అడిగిద్ది బాత్రూంలో ఉన్నప్పుడు, నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా ఏంటి అని అడిగినప్పుడు, చూస్తాను లాస్ట్ వరకు. ఫస్ట్లో అయితే నేను అసలు ఏమీ చెప్పను, లాస్ట్లో మన ఇద్దరం ఉంటే ఆ సిచ్యువేషన్ ప్రకారం నేను ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుందాము అప్పుడు అని చెప్తాడు. అంటే ఇది అంతకుముందు మాట్లాడుకుందాము, కానీ మళ్ళీ ఇప్పుడు మనకి పాయింట్ వచ్చింది కాబట్టి డిస్కస్ చేసుకుందామని మళ్ళీ ఆ పాయింట్ తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ ఈ రోజు నామినేషన్లో కూడా ఏమంటది, నేను ఫ్రెండ్ కాబట్టి అక్కడ ఆ రోజు సారీ చెప్పడానికి వెళ్ళినప్పుడే కదా చైతి అనేది, అప్పుడు ఫ్రెండ్ కాబట్టి నేను సారీ చెప్పడానికి వచ్చాను అంటది. ఇప్పుడు ఎంత ఫ్రెండ్ అయితే మటుకు నువ్వు తప్పు చేయండి ఊరికనే సారీ చెప్పుకోరు కదా. ఇప్పుడు ఫ్రెండ్ అయినంత మాత్రాన ప్రతిసారి సారీ చెప్పుకుంటారా? మనం జనరల్గా ఆలోచిద్దాం. అసలు అక్కడ వాళ్ళు తప్పు చేశారు కాబట్టే వచ్చి సారీ చెప్పింది. అందులో ఆ వారంలో అసలు కళ్యాణ్ ముందు ఆయనకు అవకాశం వచ్చి గేమ్స్ బాగా ఆడింది ఆ వీక్. అందుట్లోనే ఆయన పోయిన బాధలో ఉంటే ఈవిడొచ్చి సారీ చెప్పినప్పుడు ఆయన అసలే ట్రైర్ అయి ఉన్నాడు, కానీ ఆయన మెచ్యూరిటీ లెవెల్కి ఎయితీ అని గట్టిగా అన్నాడు కానీ ఇంకేం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాడు అనమాట. కానీ వీళ్ళు ఏం చేశారు, ఫస్టే తీసేశారు. ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడదాం. తర్వాత సిచ్యువేషన్ ఆవిడ చెప్పేది ఏంటి, బెడ్ టాస్క్లో నువ్వు నాకు మాట ఇచ్చి కిందకి నెట్టేశావు, నువ్వు అక్కడ నేనేమైనా హట్ అయ్యానా అని చెప్పి ఆవిడంది. అసలు మనం మళ్ళీ ఆ టాస్క్లో ఆ బెడ్ టాస్క్ గురించి కూడా మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాము. మామూలుగా అసలు ఎవరి కాళ్ళు ముందు లేడీస్ని మొత్తం తీసేసి లాస్ట్లో మనం మొన్న మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం చూసుకుందాం అనుకున్నారు, అది కుదరలేదు. తర్వాత సిచ్యువేషన్ కొద్దీ తీసుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడ అసలు శ్రీజ ఎంత బెస్ట్ ఫ్రెండ్ కళ్యాణ్కి. ఇప్పుడు ఫస్ట్ నుంచి ప్రియా శ్రీజయే కదా, వీళ్ళతోనే ఉండేవాడు కళ్యాణ్. ఇప్పుడు అంత బెస్ట్ ఫ్రెండ్ అయ్యి ఆమెను తీసేద్దాము అని చెప్పి అక్కడ డిస్కషన్ జరుగుతున్న టైంలో కూడా ఆయన అంతగా ఫస్ట్ కొంచెం వాదించాడు కానీ అంత గట్టిగా ఆయన ఏం చెప్పలేకపోయాడు, ఎందుకంటే అక్కడ గేమ్ ప్రయారిటీ కదా అని చెప్పి ఆయన ఏం చెప్పలేకపోయాడు. అంత బెస్ట్ ఫ్రెండ్ ఆమెనే తీసేద్దాం అని మాట్లాడని కళ్యాణ్ రీతుకి అలా మాటిస్తాడు వెళ్ళి. ఆవిడ ఏంటంటే ఆ వాయిస్ ఒకటి ఉంది, ఆ వాయిస్తో అరిచి చెప్తా ఉంటే చూసే వాళ్ళందరికేమో ఈవిడ పాయింట్లు చెప్పిద్ది. కొన్ని పాయింట్లు చెప్పొచ్చు అంతకుముందు, ఈరోజైతే అసలు ఆమె చెప్పిన మ్యాక్సిమం ఆవిడ బొకాయించడం ప్లస్ ఆవిడ ఏంటంటే నేను డెమాను నేను పాజిటివ్గానే ఉన్నాము,
కళ్యాణ్ పట్ల కళ్యాణే మా మీద ఏదో గ్రడ్జు పెట్టుకొని మా మీద ఇది చేస్తున్నాడని ప్రూవ్ చేయడానికి ఆవిడ నామినేషన్ డిమాండ్ ఇతను నామినేషన్ చేసినప్పుడు కూడా ఈవిడ మధ్యలోకి వచ్చి ప్రూవ్ చేయాలనుకున్న కారణం అది. నేను అందుకే పైన హెడ్డింగ్ కూడా అదే పెట్టా, కెప్టెన్ అయ్యి బతికిపోయింది కానీ లేదు అంటే నామినేషన్లోకి ఎలాగో వస్తుంది కన్ఫామ్గా. ఎందుకంటే ఎవరు అయిపోయినా కళ్యాణ్ రెడీగా ఉన్నాడు వేయడానికి. ఆవిడ ఉంటే ఈ వీక్ నామినేషన్లో కన్ఫామ్ అయిద్దా లేదా అనేది కూడా ఒకసారి నాకు కామెంట్ చేయండి. తర్వాత థర్డ్ సిచ్యువేషన్ వచ్చి మొన్న జరిగిన డ్రాగన్ టాస్క్లో ఆమె ఏమనిద్ది, రీతు నువ్వు ఇమాన్యుయేల్ నీకు సపోర్ట్ చేయమని అడగలేదా అంది. ఓకే అడిగాడు, అది ఎప్పుడు గేమ్కి ముందు. అసలు ఫస్ట్ అడిగింది ఎప్పుడు వాళ్ళ మదరు వస్తారు కదా, కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు అరే నువ్వు కెప్టెన్ ఈ వీక్ కెప్టెన్ అవ్వాలని ఉంది, నువ్వు అవ్వు, తర్వాత కప్పు కూడా తీసుకురాని ప్రామిస్ చేస్తారు ఈ 2 విషయాల్లో. ఆ టైంలో ఇమ్మాన్యుయేల్ అది వాళ్ళ మదర్ వెళ్ళిపోయిన తర్వాత ఇమ్మాన్యుయేల్ అక్కడ ఉంటే ఇమ్మాన్యుయేల్కి చెప్తాడనమాట, అన్న ఇలాగా మా మదరు అడిగారు ఈ వీక్ నేను అవ్వాలనుకుంటున్నాను, నీకు అవకాశం ఉంటే నాకు సపోర్ట్ చెయ్యి అంటే ఇమ్మాన్యుయేల్ కూడా ఓకే అంటాడు. ఆయననే కాదు ఇటు దివ్యాని అడుగుతాడు కళ్యాణ్, ఇక అక్కడ ఉన్న చాలామందిని అడుగుతాడు. అది ఓకే, అది గేమ్కి ముందు అనమాట. ఇక్కడ ఏం జరిగింది, ఈయనేమో బ్లూ టీంలో ఉన్నాడు ఎవరు కళ్యాణ్, ఇమాన్యుయేల్ రెడ్ టీంలో ఉన్నాడు. అక్కడ ఎవరి టీము వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఆడాలి, అది ఆట. అంతేగాని ఫ్రెండ్షిప్ ఉంది కదా అని చెప్పి ఆ టీంలో ఉన్న వాళ్ళు కూడా ఈ టీంకి సపోర్ట్ చేస్తే అది ఎలాగా కరెక్ట్ అయిద్ది. అసలు అలా ఆడాల్సి వస్తే మీకు లాస్ట్లో మీకు గుర్తుంటే రీతు వచ్చి ట్యాంక్స్ అని చెప్పినప్పుడు కూడా నేను నీకేం సపోర్ట్ చేయలేదు, నా బ్లూ టీంకి ఆడాలనుకున్నాను, నేను అలా ఆడానని చెప్తాడు. అక్కడ ఆయన వాల్యూ అనేది తెలిసిద్ది గేమ్ పరంగా, అతని వాల్యూ ఏంటనేది అలా ఉండాలి. అంతేగాని ఆయన ఏమంటాడు ఇక్కడ డిమాండ్, అది కంటెండర్గా ఆడాల్సిన గేమ్స్, టీమ్ ఆడాల్సిన గేమ్ కాదంటాడు. అసలు అక్కడ వాళ్ళ ఫస్ట్ వీళ్ళ ముగ్గురు మాట్లాడుకున్నప్పుడు డిమాండ్ పిలుస్తారు, ఫస్ట్ నన్ను తీయొద్దు అది ఇది అని కళ్యాణ్ చెప్తుంటే ఆ మాటకి డిమాండ్ అతనికి కాలి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే రీతుకి అర్థమయ్యి రీతు లోపలికి వెళ్ళి అడిగిద్ది అనమాట, అంటే అవును నువ్వు నన్ను పిలవలేదు, మళ్ళీ అక్కడ ఇలా గొడవలు తెలిసిందే కదా చిన్న చిన్న వాటి, కానీ మళ్ళీ అక్కడ కొంచెం రివర్స్ అయితే ఇక రీతు తెలివైంది కదా, ఇప్పుడు వీడితో గొడవ పెట్టుకుంటే ఇప్పుడు మనకి ఇదయ్యిద్ది అని చెప్పి ఆ కాంప్రమైజ్ చేయడానికి చూసిద్ది, ఏదో చెప్పుద్ది, కాంప్రమైజ్ అక్కడ అయ్యిద్ది. తర్వాత వీళ్ళ నలుగురు మళ్ళీ డిస్కషన్ పెట్టుకున్నప్పుడు కళ్యాణ్ ఆ పాయింట్ గట్టిగా చెప్తాడు ఎవరు అవుట్. ఎందుకంటే నాకు తెలిసి ఆ పాయింట్ ఎందుకు చెప్పాడు అంటే సుమన్ అన్నని దృష్టిలో పెట్టుకొని చెప్పాడు. ఎందుకంటే సుమన్ అన్న ఇటువైపు ఇప్పుడు ఈ టీంలో బ్లూ టీంలో ఇంతవరకు కెప్టెన్గా అంది రీతు ఉంది, ఇటు రెడ్ టీంలో వచ్చేసరికి ఇంతవరకు కెప్టెన్గా అంది భరణి అన్న ఉన్నాడు. ఇప్పుడు భరణి అన్న అండ్ సుమను క్లోజ్గా ఉంటారు కాబట్టి ఒకవేళ అలా ఏమైనా సపోర్ట్ జరిగి ఇటు రీతు మీద అని కాదు ముందే వెళ్ళలేదు కాబట్టి కళ్యాణ్కి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యిద్దా అన్న ఉద్దేశంతో ముందు చెప్తాడనమాట గట్టిగా. ఎవరు ఆడినా బ్లూ టీం కోసం ఆడాలి అంటే అక్కడ అందరూ అగ్రీ చేస్తారు. కానీ ఇప్పుడు డిమాండ్ వచ్చి మాట మార్చేస్తున్నాడు, అసలు అక్కడ ఆ టాపిక్కే రాలేదు, అసలు నేను వచ్చినా అసలు నేనేమీ చెప్పలేదు అని అంటాడు. కానీ ఈ రీతు గోల్లో మధ్యలో ఆయన కొంచెం ఒప్పుకున్నట్టు అంటాడు, ఈలోపు ఈవిడ గొంతు లేపి ఈ గోల్లో అది డైవర్ట్ అయిపోద్ది అనమాట ఆ పాయింట్. మరి అది అంత ఒప్పుకున్నప్పుడు వెళ్ళి ఇమ్మాన్యుయేల్ నువ్వు నాకు అసలు ఆ నామినేషన్ వేయడమే రాంగ్ ఇమ్మాన్యుయేల్ మీద, మళ్ళీ అక్కడేదో ఫస్ట్లోనే ఎమోషనల్ అసలు ఎందుకు ఏడుస్తాడో నాకు అర్థం కాదు ఈ డిమాండ్. మళ్ళీ నీకేమో మరి అది చెప్తా ఉంటారు. నీకులాగా కళ్యాణ్ ఆలోచించుంటే అసలు ఆ రౌండ్ జరిగే ముందు భరణి అన్న ఎన్నోసార్లు వెళ్ళి కళ్యాణ్ని అడుగుతూ ఉంటాడు, కళ్యాణ్ నాకు ఈసారి సపోర్ట్ ఆ టాస్క్ ఫస్ట్ నుంచి అడుగుతూనే ఉంటాడు, డిమాండ్కి అడుగుతాడు, తర్వాత కళ్యాణ్ని అడుగుతాడు.
నాకు సపోర్ట్ చేయని. మీకు ఇంకా గుర్తుంటే ఎక్కడ అంటే డిమాండ్ అవుట్ అయిన తర్వాత లోపలికి వెళ్ళిన మూమెంట్లో కూడా చాలాసేపు రిక్వెస్ట్ చేస్తాడు, నాకు సపోర్ట్ చేయి అని చెప్పి. అక్కడ తనూజ కూడా ఉండి అంటది, అంటే ఆ టాస్క్లో బర్నీ అన్న అవుట్ అయిపోయిన తర్వాత రీతు డిమాండ్ వీళ్ళందరూ ఉన్నప్పుడే అంటది, బర్నీ సారు చాలాసేపు అసలు కళ్యాణ్ని సపోర్ట్ చేయమన్నాడు, అయినా కానీ టీం కోసమే కళ్యాణ్ ఆడాడు అని కూడా చెప్పుద్ది. మీకు గుర్తుంటే ఎపిసోడ్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. అంత లాయల్గా ఆడాడు. ఎందుకు ఈవిడి చేయడం మ్యాక్సిమం అతనికి ఇష్టం లేదు. రీతుని నామినేట్ చేయాలన్న ఇదిలో ఉన్నాడు ఫస్ట్ నుంచి కళ్యాణ్. అలాంటిది కెప్టెన్ చేయాలన్న ఉద్దేశం లేదు. ఆయన టీం కోసం ఆడాడు. ఈయనొచ్చి ఆ టీం కోసం ఎందుకు ఉంది, కంటెండర్ కోసం ఆడాలి ఆ టాస్క్ అంటాడు. అలా ఆడేటట్టయితే భయ్యా అసలు రీతు కాదు బర్నీ అన్నయ్యేవాడు కెప్టెన్. ఇప్పుడు నువ్వు ఇద్దరిని ఆపగలిగావు. అక్కడ ఉంది ఏంటి, మ్యాక్సిమం రెడ్ టీంలో ఒక్క పర్సనే ఉన్నాడు బయట. వాళ్ళ ముగ్గురు నిన్ను పట్టుకున్నా నువ్వు ఇంచు కూడా కదలవు. ఇటు కళ్యాణ్ సపోర్ట్ చేస్తే ఆ పుల్లరు ఇటు లాగేస్తారు. ఇంకే నువ్వు ఎక్కడ వచ్చేది. అదే వీళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే ఓడ దిగేదాకా ఏరు దాటేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టు ఉంటాయి వీళ్ళిద్దరు వ్యవహారాలు. ఏంటో మళ్ళీ వీళ్ళిద్దరూ నచ్చి వాళ్ళకి ఫ్యాన్ పేజెస్, మళ్ళీ రివ్యూవర్స్ కొంతమంది ఇంకా డప్పు. అసలు ఆయనది తప్పేం లేదు. కళ్యాణ్ కుర్చీలు అన్నాడు. కుర్చీలు దండం ఇది ఈ సీజన్ భయ్యా ఉంది, అంతకుముందు ఎన్ని సీజన్లో లేదు. ఆ కుర్చీలు దండినందుకు చెప్తారు కానీ రెడ్ కార్డు ఇచ్చేయాలంటే ఇంకొంతమంది మేధావులు. అసలు నాకు అది అర్థం కాలే. గొంతు పట్టుకున్నది పెద్ద ఇదేం లేదంట, కుర్చీలు ఎందుకు దన్నాడు. రీతు మీదకి వచ్చేదేంటి. ఇప్పుడు చాలా సీజన్స్లో అసలు ఈ లేడీస్ అండ్ జెంట్స్ కూడా ఇది వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అంటే కొట్టుకున్నారు, అసలు మీద చేసుకోవడం అది అంటే ఇది లేదు. కానీ ఇతనైనా డిస్టెన్స్లో ఉన్నాడు. కావాల్సి వస్తే ఏంటంటే ఇక ఆ ఇది మీద వెళ్ళిపోతాడని మధ్యలో బర్నీ అన్న వచ్చాడు. ఇటు దివ్య లాగుతుంది కళ్యాణ్ని. బర్నీ అన్న మధ్యలో ఉండి వాళ్ళిద్దరిని ఆపాడు. తర్వాత ఇటు వచ్చేపాటికి సంజన గారు ఇమ్మానియల్ ఈ గొంతు పట్టుకున్న తర్వాత సంజన గారు అండ్ ఇమ్మానియల్ వచ్చి, ఇప్పుడు అంత తప్పు లేదు, క్యాజువల్గా వెళ్ళి అక్కడ చూస్తే మటుకు క్యాజువల్గా వెళ్ళిన గొంతు పట్టుకున్న మూమెంట్లో మటుకు డిమాండ్ అగ్రెషన్గా ఉంటాడు. మీరు చాలా గమనించండి. అక్కడ స్లో అయినా చేయండి లేకపోతే ఎలా అయినా చేయండి, కానీ రావడం ఇంటెన్షన్, ఆపాలన్న ఇంటెన్షన్తోనే వచ్చాడు. కానీ వాయిస్ రేపుతూ వాయిస్ ఇంకా గట్టిగా కళ్యాణ్ ఆ మీద మాట్లాడుతున్నప్పుడు మటుకు అతను గొంతు పట్టుకోవడం మటుకు చాలా అగ్రెషన్గా పట్టుకుంటాడు ఇంకా. కానీ అక్కడ కళ్యాణ్ అది ఆ పాయింట్ అతను తీసుకోకుండా, ఫ్రెండ్ అని హైలైట్ చేయకుండా చాలా వరకు అసలు పొలైట్గా బిహేవ్ చేశాడు. అది చాలా నచ్చింది. అదే గనక ఒకవైపు ఇటు మాట్లాడుకుందాము, అదే కళ్యాణ్ వెళ్ళి డిమాండ్ పట్టుకుంటే రీతు అక్కడ రచ్చ చేయదా భయ్యా, ఇక బిగ్ బాస్ సెట్టే బీగేసేది. గొంతు ఎలా ఈవిడేంటంటే ఈవిడ ఫస్ట్ నుంచి ఆర్గ్యుమెంట్స్లో అన్నీ వదిలేస్తుంది. ఒక్క పాయింట్ అవతలోడు తప్పు మాట్లాడితే ఇక అది తీసుకొని ఏగిపారేస్తుంది అనమాట. ఇక ఇవన్నీ పోతాయి. ఆ టైప్లో ఉన్న వాళ్ళు ఎక్కడ అంత జరిగినా కానీ ఈయన పాయింట్ నా పాయింట్ ఇది అని చెప్పి నా పాయింట్ మీద నేను ఉంటాను, నేను మాట్లాడుకుంటాను ఎంతకైనా అని గేమ్ పరంగా వెళ్ళే కళ్యాణ్ వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఎక్కువ ఈయన చాలా బెటరు. అసలు అక్కడేమంటది రీతు, సరే నీకు ఇమ్మాన్యుయల్ సపోర్ట్ ఇవన్నీ చెప్తా ఉంటుంది. డిమాండ్తో అసలు డిమాండ్ వెళ్ళి ఇమ్మాన్యుయల్తో మాట్లాడుకోవడం అది కరెక్ట్ కాదు కదా. గేమ్లో ఉండగా మాట్లాడాడు వెళ్ళి. ఇంకా నన్ను అక్కడ మీ టీం బ్లూ వైపు లాగడానికి చూస్తావేంటని ఇమ్మాన్యుయల్ని అడుగుతుంటే నాకైతే అసలు ఈ నవ్వాలో ఆడవాలో కూడా అర్థం కాల. ఇందులో అసలు కళ్యాణ్ తప్పు లేదా భయ్యా అంటే తప్పు ఉంది. ఏముంది చెప్పనా, అసలు ఆ రీతుకి సపోర్ట్ చేస్తాను ముందు పెద్ద బ్లండర్ మిస్టేక్ కళ్యాణ్ చేసింది. తర్వాత ఎందుకంటే వాళ్ళ అమ్మగారు చెప్పారు, వాళ్ళ అమ్మగారికి మాట ఇచ్చాడు అవుతానని.
అలాంటప్పుడు ఆయన ఏం చేయాలి? ఓటింగ్ సరే అక్కడ ఓటింగ్ పడిద్ది అవన్నీ ఉంటాయి అనుకున్నప్పుడు ఇక నువ్వు కూర్చోవాలి. ఓటింగ్ ద్వారా అది బిగ్ బాస్ చెప్పలేదు కదా, ఓటింగ్ కన్ఫామ్గా మీరు ఓట్లు వేసుకొని ఎవరు ఎక్కువ ఓటింగ్ ఉంటే వాళ్ళు వెళ్ళాలని చెప్పి. వీళ్ళు అనుకున్నదే కదా ప్రక్రియ, వీళ్ళు అనుకున్నారు. అందుకని కూర్చుంటే అది నెక్స్ట్లో ఏం జరిగిద్దు. ఇప్పుడు భరణి అన్నాను ఇమ్మాన్యుయల్ ఇద్దరు కూర్చున్నారు. అప్పుడు ఏం జరిగింది? సంచాలకి డిసిషన్ ఇచ్చాడు బిగ్ బాస్. అప్పుడు ఇమ్మాన్యుయల్ని సంచాలకు పంపించింది. అక్కడ ఎవరిని పంపించుద్ది అనేది చూడాలి. మ్యాక్సిమం నాకు తెలిసి ఆ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఫస్ట్ డిమాండ్నే పంపించుద్ది, ఎవరు తనూజ. ఎందుకంటే ఆమెకి ఈయనకి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టే నామినేషన్ చేసింది ఆమె. మీరు ఎన్నైనా చెప్పండి, ఒకటి నేను చెప్పేది, గేమ్లా ఆడాలి. అంతేగాని వాళ్ళు పూర్ ఉన్నారు వీళ్ళు రిచ్ ఉన్నారు అని చెప్పి, ఇప్పుడు పూర్ ఉన్నాడు ఇక ఎంతసేపు ఒక పక్కన ఆమెని గేమ్స్ బాగా ఆడతాడు, అదొక్క క్వాలిఫికేషన్ ఒక్కటి చూసుకొని ఎంత ఆ అమ్మాయితో ఉండి రీతుతో ఎంత నెగిటివ్ అవుతున్నా కానీ ఇంకా మేము సపోర్ట్ చేయాలని ఇంకొంతమంది వాళ్ళకి రివ్యూల పరంగా పైకెత్తి అసలు ఏమీ లేదు అది ఇది. ఎందుకు భయ ఇక ఆడుకోవడం? రేపు ఇంకో సీజన్ వస్తుంది, ఆ సీజన్లో ఏం చేస్తారంటే ఇలాగ లేని వాళ్ళని అందరిని తీసుకురండి. అసలు ఇది ఏం చేస్తారంటే గేమ్స్ ఆడతారు, ఇక అమ్మాయిలు వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఇక మంచి కప్పిచ్చేసి పంపించేసేయండి. ఇప్పుడు బిగ్ బాస్ గేమ్ అంటే ఏంటి? నువ్వు చేసే బిహేవియర్ నచ్చే చాలా వరకు నీకు బయట సపోర్ట్ చేస్తారు. అది కానీ ఈ మ్యాన్ప్లేట్ చేసేసి సగం ఈ పిఆర్ స్టంట్లు కొన్ని అలా అయిపోయింది బిగ్ బాస్. ఏం చేద్దాం ఇప్పుడు? అది అక్కడ కళ్యాణ్ మిస్టేక్. తర్వాత ఒప్పుకున్నాడు. అక్కడ ఏమంటాడు లాస్ట్లో మళ్ళీ, సరే నువ్వు 2 సార్లు కెప్టెన్ అయ్యావు కాబట్టి ముందు నువ్వు వెళ్ళాలి అంటాడు. అది నిజమే కదా. తర్వాత ఒకసారి కెప్టెన్ అయ్యాయి కాబట్టి నేను సగం కెప్టెన్ అయ్యాడు కాబట్టి సోమనన్న వాళ్ళిద్దరూ చూసుకుంటారు అనుకున్నట్టు ఈయన. అంటే ఇక ఎంతసేపు నువ్వు ఇమ్మాన్యుయల్తో ఫస్ట్ మాట్లాడుకున్నావు, నువ్వే వెళ్ళాలని చెప్పి ముందు ఆ డిమాండ్ పక్కన పెట్టి ఈయన మీద ఫోర్స్ చేయడంతో అసలు ఆయన మామూలుగానే ఫస్ట్ నుంచి వీళ్ళిద్దరంటే ఎక్కడో పాయింట్ ఆయనకి ట్రిగర్ అవుతుంది. మొన్న ఈ సిచ్యువేషన్లో ఆయన ముందు డిమాండ్ని పంపించమంటే రీతు లేదు నువ్వే ఫస్ట్ వెళ్ళు అని చెప్పి పంపించేసేయడం దగ్గర ఆయన బాగా ట్రిగర్ అయిపోయాడు అనమాట కళ్యాణ్. ఇక అందు గురించి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇమ్మాన్యుయల్తో నువ్వు డీల్ మాట్లాడుకున్నావు, నీకు సపోర్ట్ చేయమని చెప్పి ఇంకా బాగా హైలైట్ చేసింది. అక్కడ మీరు ఆ రోజు గమనిస్తే భరణి అన్నాను ఇమ్మాన్యుయల్ అక్కడ కూర్చొని ఉంటారు. పద్దాకలు ఇమ్మాన్యుయల్ని పిలుస్తానే ఉంటాడు, ఇటు కళ్యాణ్ పిలుస్తాడు, ఇటు రీతు పిలుస్తానే ఉంటారు. అప్పుడు ఇక ఇమ్మాన్యుయల్కి కూడా చిరాకు వస్తుంది. కాదు ఆ గేమ్కి ముందు వాళ్ళ అమ్మగారు వచ్చిన మూమెంట్లో నాకు అడిగాడు అని చెప్తానే ఉన్నా, మళ్ళీ అదే పాయింట్ తీసుకువచ్చి పద్దాలు చెప్పడం వల్ల ఇతనికి బాగా అసలు నేను అంత చెప్పి నేను అయినా కూడా మీవే పాడాను గేము బ్లూ టీమ్కి సపోర్ట్గానే. ఇప్పుడు మీరేమో గేమ్లోనే ఎంత మన టీంకి లాయల్గా ఉండాల్సింది పోయి ఇమ్మాన్యుయల్తో డీల్ పెట్టుకొని నన్ను డీల్ పెట్టుకున్నాడు అంటే నేను పిచ్చోన్నా అని చెప్పి అక్కడ బాగా ట్రిగర్ అయ్యాడు అనమాట కళ్యాణ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.